హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారికి అదృష్ట దేవతల గురించి ఇంకా డెప్త్గా మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. గత వీడియో కంటిన్యూషన్ ఇది. ఆ వీడియో చూడని వారు తప్పకుండా చూడండి. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మేషరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది ఎప్పుడూ చాలా మంచిది. మోస్ట్ ఆఫ్ టైం ఈ రాశిలో పుట్టిన వాళ్లకు సుబ్రహ్మణ్య స్వామి ఇష్టదైవంగా ఉంటుంది, లేదా శివభక్తులుగా ఉంటారు. శివ పూజ చేయటంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. శివుణ్ణి పూజించడం వల్ల మీరు అన్ని విధాలుగా మంచి ఫలితాలని పొందగలరు. వీటి గురించి మనం గత వీడియోలో చర్చించుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రత్యేకించి చూడబోయే విషయం ఏంటంటే, మేషరాశ్యాధిపతి కుజుణ్ణి మీరు పూజించడం కూడా చాలా చాలా మంచిది. దాంతో పాటుగా దుర్గాదేవి శక్తి మరియు రక్షణకు దేవత. ఆమెను పూజించడం ద్వారా మేషరాశి వారు తమ జీవితంలో శత్రువులను ఎదుర్కొని విజయాన్ని సాధించగలరు. మేషరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చాలా చాలా మంచిది. ఇక మీ యొక్క పంచమాధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడిని మీరు పూజించడం చాలా చాలా మంచిది. సూర్య నమస్కారం ఎప్పుడు కూడా మీకు సహకరిస్తుంది. అన్ని విధాల సమస్యల నుంచి మీరు బయటపడడానికి సూర్య నమస్కారము చాలా చాలా మంచిది. తప్పకుండా సూర్య నమస్కారం చేయండి ఫ్రెండ్స్. ఇక ఆఖరిగా గణపతిని మీరు పూజించడం కూడా చాలా చాలా మంచిది. గణపతిని మీరు పూజించడం వల్ల మీకు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతుంది. మీ యొక్క సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గడం మొదలవుతుంది. సో వినాయకుని కూడా పూజించండి. సో ఇప్పుడు చెప్పిన ఈ దేవతలను మీరు పూజించడం వల్ల మీ జీవితంలో శక్తి, ధైర్యము మరియు విజయాన్ని పొందగలరు. ఈ దేవతలను మీరు పూజించండి, మంచి ఫలితాలని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.